పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడును పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. అందరికీ వందనాలు. అందరు బాగున్నారు కదా? అందరు సంతోషంగా ఉన్నారా? సంతోషం ఉంటే రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచిది. మనం కొద్ది సమయము వాక్యాన్ని ధ్యానించుకొని మనం ముందుకు సాగిపోదాం. పరిశుద్ధ గ్రంథం తెరచినట్లయితే నిర్గమకాండము 2వ అధ్యాయము 23వ వచనం నుండి మనం కొన్ని వచనాలు చదువుకుందాం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తను వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరును. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా మనందరితో మాట్లాడి మనలను బలపరుచును గాక. ఆమేన్. ఆత్మ చెప్పుచున్న మాట చెవులు గలవాడు మాత్రమే వినును గాక. ఆమేన్. గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యంలో మనం చూస్తే ఇశ్రాయేలు దేశంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశంలో ఉన్నట్లుగా మనం నిర్గమకాండంలో చూస్తాం. కొన్ని దినములు అయిన తర్వాత ఐగుప్తు రాజు చనిపోయాక అక్కడ ఇశ్రాయేలు ప్రజలట ఏం చేశారో ఒక పనిని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇశ్రాయేలు అందరూ కూడా తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి ఏం చేస్తారంట? నిట్టూర్పులు విడుచుచు మొర్ర పెట్టారట. ఎవరికి చెప్పండి? ఎవరికి మొర్ర పెట్టారు? దేవునికి మొర్ర పెట్టారు. ఎందుకని వీరి చేస్తున్న పనులు ఏమిటి అని అంటే వెట్టి పనులు, చాకరీ పని చేస్తూ ఉన్నారు. అసలు ఆ పని ఎలాంటిదనంటే ఉదయం వెళితే మళ్ళా రాత్రి వరకు వాళ్ళు అక్కడ పని చేస్తూనే ఉండాలి. కనుక ఆ వెట్టి పనులు చేయలేక, ఆ భారాన్ని భరించలేక, ఆ పనిని బట్టి ఎంతో వేదనతో బాధతో వీళ్ళు ఏం చేస్తున్నారంటే నిట్టూర్పులు విడుస్తున్నారట, దేవునికి మొర్ర పెడుతున్నారట. ఎప్పుడైతే దేవుడికి వీళ్ళు మొర పెట్టారో ఆ మొరనట దేవుని యొద్దకు ఆ మొర్ర చేర్చబడింది అనే వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? మనం నిట్టూర్పులు విడిస్తే, మనం మొర పెడితే మన మొరను ఆలకించే దేవుడు, మన మొరను వినే దేవుడు, మన నిట్టూర్పులను ఆలకించే దేవుడు. మన నిట్టూర్పులు, మన మొర దేవుని యొద్దకు చేర్చబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పాలి. అందరూ ఉత్సాహంగా చెప్పాలి. రెండు చేతులు ఎత్తి చెప్పాలి. హల్లెలూయా. ఏమి విడుస్తున్నారంట వాళ్ళు? నిట్టూర్పులు విడుస్తున్నారు. నిట్టూర్పులు అంటే తెలుసండి అర్థం? నిట్టూర్పులు అంటే ఏంటో తెలుసా? దాన్ని ఇంగ్లీష్లో గ్రోనింగ్ అంటారనమాట. ఏ డీప్ లాంగ్ సౌండ్ షోయింగ్ గ్రేట్ పెయిన్ ఆర్ అన్‌హ్యాపీనెస్. అంటే మన హృదయంలో బాధ ఉన్నప్పుడు, మన హృదయంలో వేదన ఉన్నప్పుడు, మన హృదయంలో దుఃఖం ఉన్నప్పుడు, మన హృదయంలో సంతోషము లేనప్పుడు చేసే పనిని ఏమంటారంటే నిట్టూర్పులు విడవడం. ఎప్పుడైనా నిట్టూర్పులు విడిచారా? అంటే అదే పనిగా ఒకటే ఏడవటం అన్నమాట. చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటారు చూడండి, అంటాడు. ఎందుకని ఏడుస్తాడు? వాడికి కావాల్సింది ఇచ్చేదాకా ఏడుస్తూనే ఉంటాడు. ఈరోజు నేను అడుగుతున్నాను దేవుని బిడ్డలుగా, దేవుడు మీకు కావాల్సింది ఇచ్చేంత వరకు మీరు ఎప్పుడైనా నిట్టూర్పులు విడిచిన సందర్భం ఉన్నదా? ఏమండి, నిట్టూర్పు విడిచారా? మీ కళ్ళల్లో ఎప్పుడైనా దేవునికి ప్రార్థించినప్పుడు, దేవుని ఎదుట నిలబడినప్పుడు, దేవుడి వైపు చూస్తున్నప్పుడు నిట్టూర్పులు విడిచిన సందర్భాలు ఉన్నాయా? ఈ రోజున చాలా మంది దేవుని దగ్గర నిట్టూర్పు ఇడవట్లేదు. ఎవరి దగ్గర నిట్టూర్పులు ఇడుస్తున్నారు తెలుసా? బయట జనాల దగ్గర, బయట అధికారుల దగ్గర, బయట వ్యవస్థల దగ్గర, బయట ఉన్న మనుషుల దగ్గర నిట్టూర్పులు విడుచుట ద్వారా నీకు ఏమీ ఉపయోగం ఉండదు.
కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? నీకున్న ప్రతి బాధను చూస్తున్నవాడు, నీకున్న ప్రతి వేదనను చూస్తున్నవాడు, నీకున్న ప్రతి ఇబ్బందికరమైన పరిస్థితిని ఆయన చూస్తున్న దేవుడు గనుక నీ ప్రతి వేదనను బట్టి నీవు ఆయన దగ్గర నిట్టూర్పు విడటం నీవు నేర్చుకోగలిగితే, ఆ నిట్టూర్పు ఆయన యొద్దకు చేరేదాకా నీవు నిట్టూర్పు విడుస్తూ ఉంటే ఆయన తప్పకుండా నీ వైపు చూచి నీ నిట్టూర్పును నాట్యముగా ఆయన మారుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇన్ని సంవత్సరాలు వీళ్ళు ఎందుకని నిట్టూర్పులు విడవలేదు? ఎందుకని విడవలేదండి? ఎందుకంటే వాళ్ళకి అది అలవాటు అయిపోయింది. ఏం అలవాటు అయిపోయింది? పని చేయటం అలవాటు అయిపోయింది. మనకు రోజు ఇదే పని కదా, మనం ఇదే పనిలో, ఇదే బాధలో, ఇదే ఇబ్బందులో మనం ఉంటాం కాబట్టి మనకి ఇది అలవాటు అయిపోయింది. ఏం కాదులేరా కానివరా. ఎందుకని వాళ్ళు ఇన్ని సంవత్సరాలు ఆగారో తెలుసా? నిట్టూర్పులు విడవకుండా దేవుడు మనలను ఏం చేశాడు? దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడు. దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడు, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవట్లేదు అనే ఒక నిర్లక్ష్య ధోరణితో, దేవుడి వైపు చూడకుండా, దేవుడి చిత్తాన్ని వెతకకుండా, దేవుడి వైపు చూసి ఆయనకు మొరపెట్టకుండా వారి సమయాన్ని వృధా చేసుకుంటా వచ్చారని. అందుకనే వారు అన్ని బాధలు పడుతూనే వచ్చారు చాలా సంవత్సరాలు. కానీ చివరికి 450 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఏమొచ్చిందట? చెప్పండి. బుద్ధి వచ్చి, జ్ఞానం వచ్చి, ఒరే లాభం లేదు ఇక మనల్ని కాపాడేవాడు ఎవరు లేడు ఈ భూమి మీద, మనల్ని రక్షించేవాడు ఎవరు ఈ ఐగుప్తు దేశంలో లేరు కనుక మనము ఖచ్చితంగా మనల్ని రక్షించేది, మనల్ని కాపాడేది అదుగో ఆకాశమందున్న దేవుడు తప్ప ఎవ్వరు మనలను రక్షించలేరు అనే విషయాన్ని వారు జ్ఞాపకం చేసుకున్నారట. ఎప్పుడైతే వారు నిట్టూర్పులు విడవటం ప్రారంభించారు, వారి బాధను బట్టి మొరపెట్టడం ప్రారంభించారో, దేవుడట అక్కడ స్పష్టంగా వ్రాయబడిన మాట, వాళ్ళు ఎందుకు మొరపెట్టారో తెలుసా దేవునికి? ఎందుకని నిట్టూర్పులు ఇడిచారో తెలుసా? అక్కడ ఇంగ్లీష్ లో వ్రాయబడి ఉంటుంది, దే గ్రౌండ్ అండ్ క్రైడ్ అవుట్ ఫర్ హెల్ప్. హెల్ప్ అంటే సహాయం కోసం వాళ్ళు నిట్టూర్పులు విడిచారట. దేనికోసం? సహాయం కోసం. నీకు సహాయం కావాలి అంటే నీవు దేవుడి వైపు చూడాలి. నీకు సహాయం దొరకాలి అంటే అది దేవుడి దగ్గర మాత్రమే దొరుకుతుంది. దే గ్రౌండ్ అండ్ క్రైడ్ అవుట్ ఫర్ హెల్ప్. ఈ రోజున నీవు నీ సహాయం కొరకు, నీ జీవితంలో నీ సహాయం కొరకు నీవు దేవుడి వైపు చూస్తూ నిట్టూర్పులు విడుస్తున్నావా? ఏమండి? దేవునికి మొర్ర పెడుతున్నావా? దేవుని దగ్గర ఏడుస్తున్నావా? కొంతమంది దేవుని దగ్గర ఏడవరు, దేవుని దగ్గర కన్నీటితో ప్రార్థన చేయరు, దేవుని దగ్గర నిట్టూర్పులు విడవరు. ప్రభువా ఇది నువ్వు నాకు చేయాలి అని ఆయన పాదాలు పట్టుకుని ఏడ్చిన వారు చాలా తక్కువ. అందరి దగ్గరికి వెళ్ళి అందరి కాళ్ళు పట్టుకుంటారు. చాలా బాధాకరమైన విషయం. నాకు బాగా బాధ కలిగించేది, బహు కోపం రేపేది ఏంటో తెలుసా? మనుషులు కాళ్ళు పట్టుకోవడం. చాలా చిరాకేస్తుంది నాకు. ఎవరైనా ఒక మనిషి కాళ్ళు పట్టుకున్నా, ఒక మనిషికి 2 చేతులు ఎత్తి దండం పెట్టినా నాకు చాలా రోషం వస్తుంది. ఎందుకంటే నీవు నమస్కారం చేయవలసింది సృష్టికర్త అయిన దేవునికి మాత్రమే. నీవు నమస్కారం చేయవలసింది, నీవు చేతులెత్తి మొక్కవలసింది సృష్టికర్త అయిన దేవునికి మాత్రమే. ఇంక ఎవరికి కూడా మొక్కడానికి వీలు లేదు. అందుకని మనుషుల జీవితాల నుంచి ఏం పోవట్లేదు చెప్పండి? బానిసత్వం పోవట్లేదు, ఆ వెట్టి చాకరీ పోవట్లేదు, వాళ్ళ బాధల నుంచి నివృత్తి కలగట్లేదు, వారి ఇబ్బందుల నుంచి నివృత్తి కలగట్లేదు. వారి కుటుంబంలో కలిగే ఇబ్బందులు బట్టి కొంతమంది ఏం చేస్తారు తెలుసా? మాంత్రికుల దగ్గరికి వెళ్ళి అయ్యా 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 అని వాళ్ళ కాళ్ళు పట్టుకుంటారు. వచ్చి ఒక మనిషి ఏం చేస్తాడండి నీకు? ఒక మాంత్రికుడు ఏం చేస్తాడు? ఒక శకునం చెప్పేవాడు ఏం చేస్తాడు? ఒక జ్యోతిష్యుడు ఏం చేస్తాడు? వాళ్ళు ఏమీ చేయలేరు. నీ దగ్గర డబ్బులు దండడం తప్ప వారు చేసేది ఏమీ ఉండదు. మరి ఏం చేస్తారండి? మరి ఏం చేయాలండి? ఇదిగో నీ నిట్టూర్పులు, నీ మొరను ఆలకించే దేవుడు ఉన్నాడు. ఆయన వైపు నీవు చూడడం ప్రారంభించు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు ఈ ఇంట్లో కూర్చొని లేకపోతే ఒంటరిగా కూర్చొని ఏడుస్తే నీ బాధ పోదు. నీవు ఎవరి వైపు చూసి ఏడవాలి?
దేవుడి వైపు చూసి ఏడవాలి, దేవుడి వైపు చూసి మొర్రపెట్టాలి, దేవుడి వైపు చూసి నీ నిట్టూర్పులు విడవాలి. నీకు సంతోషమైన పరిస్థితిని నువ్వు మనుషులకు వివరిస్తే అయ్యో పాపం అని అంటారు తప్ప నీకున్న బాధను ఎవరో కూడా తీలేరు. ఎవరి వల్ల సాధ్యమవుతుంది తీయడానికి? అయ్యో నీకు ఎంత బాధ వచ్చిందే బాబు, నీకెంత బాధ వచ్చిందే, ఈ లోకంలో ఎవరికి లేని బాధ నీకే వచ్చిందే అనే పాపం వాళ్ళు నీతో పాటు ఏదో పాపం కొంతసేపు సమయం గడిపి బాధపడతారు తప్ప ఆ బాధని తీసివేయలేరు. ఈ రోజున మనం దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట మనము నిట్టూర్పులు విడవాలి. మన పరిస్థితిని బట్టి దేవుని ఎదుట నిట్టూర్పులు విడవాలి. మనకున్న బాధను బట్టి దేవునికి మనం తప్పకుండా మొర్ర పెట్టి తీరాలి. ఆ మొర్రని, ఆ నిట్టూర్పులని దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. ఆయన చూడాలి అంటే ఆ నిట్టూర్పులు, ఆ మొర్ర ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? దేవుని యొద్దకు చేరాలి. దేవుని సహాయం కొరకు నీవు ప్రతిసారి ఆయనని వేడుకోవాలి. అక్కడ అంటున్నారు వాళ్ళు ఎందుకోసం అలా మొర్ర పెట్టారంటే, ఎందుకోసం వాళ్ళు అలా నిట్టూర్పులు విడిచారు అంటే వాళ్ళకున్న బానిసత్వం నుంచి విడుదల పొందుకోవడానికి. బానిసత్వంలో ఉండిపోయారు, వేరే దేశంలో ఉండిపోయారు, దేవుని ఎరగని జనాంగ మధ్యలో వాళ్ళు ఉండిపోయారు. అందుకనే ప్రభువా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో నాయనా అని గట్టిగా కేకలు వేస్తూ, అరుస్తూ, ఏడుస్తూ, కింద నేల మీద డొల్లుతూ దేవునికి వారు నిట్టూర్పులు విడుస్తూ ఉన్నారండి. ఆయన యొద్దకు ఆ నిట్టూర్పులు చేరాయట. అసలు మనం ఎప్పుడు మొర్రపెట్టాలి, ఏ పరిస్థితుల్లో మొర్రపెట్టాలి అని అంటే కీర్తనాకారైన దావీదు ఒక మాట అంటాడు. కీర్తన గ్రంథంలో 18వ కీర్తన 6వ వచనాన్ని మనం ఒక్కసారి చదువుకోగలిగితే, నా శ్రమలలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు జొచ్చెను. దేవునికి స్తోత్రం. మనము పెట్టే మొర్ర, మనము చేసే ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలంట? దేవునికి ఇష్టమైనదిగా వెళ్ళాలి ఆయన దగ్గరికి. ఆయన ఆలయంలో మన ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన సన్నిధిలో మన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. మన మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులో చొచ్చాలి. ఆయన చెవుల్లోకి మన మొర్ర వెళ్ళాలి అంటే ఎంత గట్టిగా ఏడవాలండి, ఎంత గట్టిగా కేకలు వేస్తూ ఏడవాలి. అయ్యో ప్రభువా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో అని నీవు గట్టిగా కేకలు వేస్తూ దేవుని సన్నిధిలో కానీ, నీవు గృహములో కానీ, నీవు దేవుడి వైపు చూస్తూ నీవు మొర్ర పెడితే ఆయన నీ ప్రతి మొర్రను, నీ ప్రతి ప్రార్థనను ఆయన ఆలకిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమలలో కృంగిపోవద్దు, బాధలలో నీవు కృంగిపోవద్దు, అసమాధానకరమైన పరిస్థితుల్లో నీవు కృంగిపోవలసిన అవసరం లేదు. ప్రతి విషయంలో కూడా నీవు దేవుడి వైపు చూస్తూ ఏం చేయాలి? మొర్ర పెట్టాలి. అయ్యా నా పరిస్థితి జ్ఞాపకం చేసుకో, నా స్థితిగతులను మార్చు, నా జీవితాన్ని మార్చు, నా ప్రతి స్థితిగతులను నీవే మార్చగలిగిన వాడు గనుక దయతో జ్ఞాపకం చేసుకోమని మనం ఏం చేయాలి చెప్పండి? నిట్టూర్పులు విడుస్తూ ఆయనకి మొర్ర పెట్టాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు దగ్గర ఏం కొదువా? దావీదు మహారాజు కదా దేశానికి. అతని దగ్గర సైన్యం కొదువా, డబ్బు కొదువా, ధాన్యం కొదువా, లేకపోతే బంగారం కొదువా? ఏం కొదువా అతనికి? ఏమీ కొదువ లేదు. కానీ శ్రమలలో నుంచి విడుదలిచ్చేది ధనం కాదు, శ్రమలలో నుంచి విడుదలిచ్చేది బంగారం కాదు, శ్రమలలో నుంచి విడుదలిచ్చేది మన సంపద కాదు, శ్రమలలో నుంచి విడుదలిచ్చేది మనము చేసే ప్రార్థన మాత్రమే. దేవునికి స్తోత్రం. నిట్టూర్పుకి, మొర్రకి, ప్రార్థనకి చాలా వ్యత్యాసం ఉంది. నిట్టూర్పులు విడవడం అంటే మనం దానిని ఏడుస్తూ ఎక్కువసేపు సమయాన్ని ఏడుస్తూ 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 గడపడమే నిట్టూర్పు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీవు శ్రమలో ఏంటో నాకు ఈ బాధ, ఏంటో నాకు ఈ శ్రమ, అయ్యో ఏమిటి నాకు ఈ బాధ అని అనుకుంటావు కదా, దానిని నిట్టూర్పు అంటారు. ఆ నిట్టూర్పు నీవు దేవుని వైపు చూస్తూ విడవాలి. ఆ మొర్ర నీవు దేవుని వైపు చూస్తూ చెప్పాలి, నీవు మొర్ర పెట్టాలి దేవుని వైపు చూస్తూ. అందుకనే వాక్యంలో మనం చూస్తాం, నీవు కష్టంలో ఉన్నా, నీవు శ్రమలో ఉన్నా, నీవు చేయవలసింది ఏంటో తెలుసా? దేవునికి మొర్ర పెట్టడం నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా,
మొరపెట్టడం అంటే ఏంటో తెలుసా? క్రైడ్ అవుట్, షౌటెడ్, గట్టిగా ఏడవటం. ఏమండి, ఎప్పుడైనా గట్టిగా ఏడ్చి ప్రార్థన చేశారా? ఏమండోయ్, క్రైస్తవులలో ఈ రెండు కావాలి. ప్రార్థనలో కన్నీరు రావాలి, ప్రార్థనలో కేక వేస్తూ అరుస్తూ ఏడుస్తూ ప్రార్థన చేయాలి. అయ్యో ప్రభువా, నేను పాపిని, అపవిత్రమైన పెదవులు గలవాడని, అపవిత్రమైన హృదయం కలిగిన వాడని, దయతో నన్ను జ్ఞాపకం చేసుకో అని ఎక్కి వెక్కి వెక్కి ఏడుస్తూ మనం ఏం చేయాలి? ఆయనకి మొర్ర పెట్టాలి. చుట్టూ జనాలు చూస్తే ఏమనుకుంటారండి? ఏమనుకుంటే మనకెందుకండి? ఏమండి, చుట్టూ జనాలు ఏమనుకుంటే మనకేంటి? వాళ్ళు అనుకుంటం వల్ల ఏమైనా మనకు చేస్తారా? మనకున్న ఇబ్బందిని తీసివేయగలుగుతారా? మనకున్న బాధను తీసివేయగలుగుతారా? ఎవ్వరు తీయలేరు. మన బాధను తీసివేసేది సృష్టికర్త అయినా సర్వోన్నతుడైన దేవుడు మాత్రమే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అదే కీర్తన గ్రంథంలో 107వ కీర్తన 19-20 వచనంలో దావీదు మరొక మాట అంటాడు. చదవండి. 107వ కీర్తన 19-20 వచనాలు. కష్టకాలమందు వారి యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటల్లో నుండి వారిని విడిపించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారికి ఆపద వచ్చింది, వారి గుంటలో పడ్డారు, కానీ ఎలా వచ్చారు బయటికి? చాలా మంది గుంటలో పడతారు, చాలా మంది ఆపదలో ఉంటారు, కానీ ఏం అడగరు? సహాయం అడగరు. ఎందుకని సహాయం అడగరు? ఎందుకని? అంటూ, సెంటులాగా అంటూ. ఏంటది? అంటూ. నీవు అంటుతో ఉండిపోతే, నీవు ఆపదలోనే ఉండిపోయి, ఆ గోతులో ఉండిపోయి, నీవు చేయకుండా సహాయం కొరకు వేడుకోకుండా నీవు అలాగే ఉంటే నీవు అందులోనే ఏమైపోతావు తెలుసా? కుళ్ళిపోతావు. నీవు ఆపదలో ఉన్నప్పుడు నీవు దేవునికి మొర్ర పెట్టాలి. అది ఎటువంటి ఆపదైనా, అది ఎటువంటి ఇబ్బంది పరిస్థితి అయినా. నీవు గోతిలో ఉన్నప్పుడు, నీవు గుంటలో ఉన్నప్పుడు ఆయన తప్పకుండా నిన్ను విడిపించాలి అంటే, ఆపదలో నుండి ఆయన నిన్ను విడిపించాలి అంటే నీవు కష్టకాలంలో దేవునికి తప్పకుండా ఏం చేయాలి చెప్పండి? మొర్ర పెట్టాలి. కష్టకాలంలో చాలా మందికి దేవుని వైపు చూడడానికి ఇష్టం ఉండదండి. ఆన్లైన్ సలహాలు అడుగుతూ ఉంటారు. ఏపా ఎట్టుంది, ఏం చేయమంట? ఏమోనమ్మా, నీ ఇంట్లో ఏదో కొంచెం తేడా కొడుతుంది. ఏం తేడా కొడుతుందంట? ఇంట్లో ఏదో తేడా కొడుతుందమ్మా. నీ ఇంట్లోకి రాగానే ఏదో ఉంది లోపల. మొత్తం ఇవన్నీ మార్చేయి. ఇవన్నీ మార్చేసామనుకో, మొత్తం ఏమైపోద్ది? నీ సీన్ అంతా రివర్స్ అయిపోద్ది. చాలా మంది ఇలాంటి బాగంటారు. ఏమి సమయం గడపకుండా ఏ పని అక్కర్లేదు కదా, 10,000 20,000 ఇస్తే మొత్తం అయిపోద్ది అన్నట్టుగా. గడిచిన వారంలో జ్ఞాపకం చేశా, మాంత్రికుడు మంత్రం వేసినప్పుడు, తాయిత్తు ఇచ్చినప్పుడు నీకున్న నొప్పి తగ్గుద్దట. కానీ చిన్న దయ్యం పోయి ఏమవుతుందట? పెద్ద దయ్యం వస్తుందంట. వాళ్ళకి తెలియదు వచ్చినట్టు. వీళ్ళకి ఏం కావాలా? వెళ్ళిపోగానే తగ్గిపోవాలి. అందుకనే అపవాది గడి తగ్గించేస్తాడు అక్కడ. మరి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా, వెళ్ళగానే తగ్గిపోద్ది. మళ్ళీ తర్వాత వాడు తాయిత్తిస్తాడు, చూసావా? అదిగో అసలు మొదలవుద్ది అక్కడే అసలైన జీవితం. ఏమండి, వీళ్ళ ఆపదలు పెరిగిపోతూ ఉంటాయి. వీళ్ళు గుంటలో నుంచి పైకి ఎక్కుతున్నాం అనుకుంటారు, కానీ ఏమవుతారు చెప్పండి? ఒక్క మెట్టు కూడా పైకి ఎక్కలేరు. ఎక్కడ గుంటలో ఎక్కడైతే పడ్డారో అక్కడే ఉంటారు. ఏ ఆపదలైతే ఉన్నారో అదే ఆపదలో ఉండిపోతారు. ఏమోనండి, ఎందుకని వాళ్ళు అందులో నుంచి బయటికి రాకపోయినా దేవుడి వైపు చూడలేరు అని అంటే వారికి ఏమైపోద్దంటే అది అలవాటు అయిపోద్ది. ఏం చేస్తాంరా మన దరిద్రం? ఏం చేస్తాం? మనకి దేవుడు రాసి పెట్టేశాడు. ఏం చేస్తాం? దేవుడు ఇట్లా మనకి చేశాడు. దేవుడు మనకు, మనం అంటే దేవునికి చులకన, దేవుని చేతిలో మనం ఆట బొమ్మలం అని ఇలాంటి కవిత్వాలు వల్లిస్తుంటారు కొంతమంది. నీవు అవి కాదు చెప్పవలసింది. నువ్వేం చేయాలి తెలుసా? నీవు ఆపదలో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు, గుంటలో పడినప్పుడు నీవు సర్వోన్నతుడైన దేవుని వైపు చూడాలి.
మొరపెట్టడం నేర్చుకోవాలి, ప్రార్థన చేయడం నేర్చుకోవాలి, నిట్టూర్పులు విడవడం నేర్చుకోవాలి. ఆయన తప్ప ఈ ప్రపంచంలో సహాయం చేయవారు ఎవ్వరూ లేరు అని ఆయన వైపు చూస్తూ నువ్వు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఎప్పుడైనా ట్రై చేశారా? కష్టంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా ట్రై చేశారా? ఆపదలో ఉన్నప్పుడు? నేను చాలా సార్లు ట్రై చేశా. ఏమండి, చాలా ఆపదల నుంచి దేవుడు నన్ను తప్పించాడు. నాకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు నేను ఒకే ఒక్క మంత్రం ఆడతా. ఏమండి, వినండి వినండి, ఒకే ఒక్క మంత్రం, ఒకే ఒక్క మాట, యేసు రక్తమే జయం. చెప్పండి స్తోత్రం దేవునికి. ఏంటది చెప్పండి? యేసు రక్తమే జయం. ఆ ఒక్క మాట పలికితే చాలు, ఆపద త్రుటిలో తప్పిపోద్ది. అంటే ఆ సమయంలో మనము దేవుని వైపు చూడాలి, ఆ సమయంలో మనము దేవుని మీద ఆనుకోవాలి, ఆ సమయంలో మనము దేవునికి మొర్ర పెట్టాలి. ప్రభువా, జ్ఞాపకం చేసుకో. చెయ్యి ఇవ్వాలి. చెయ్యి ఇవ్వకుండా నీ చెయ్యి ఎలా పట్టుకుంటాడు ఆయన? ఏమండి, ఆయనకి నువ్వు చెయ్యి ఇవ్వకుండా ఆయన నీ చెయ్యి ఎలా పట్టుకుంటాడు? జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. ఒక 2-3 సందర్భాలని మొర్ర పెట్టి వారి జీవితంలో కార్యాలు ఏ విధంగా పొందుకున్నారో 2-3 సందర్భాలను మీకు జ్ఞాపకం చేసి నా మాటలు ముగించేస్తాను త్వరగా. ఆదికాండ గ్రంథంలోనికి వెళితే 16వ అధ్యాయము 11వ వచనాన్ని ఒక్కసారి చదవండి. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినును, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టుదువు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఇక్కడ హాగరు అనే ఒక స్త్రీ మనకు కనబడుతుంది. దాసి అయిన హాగరు అడవిలో అరణ్యములో పరుగెడుతూ ఉన్నప్పుడు, యజమానురాలైన శారా దగ్గర నుంచి పారిపోతూ ఉన్నప్పుడు అక్కడ దేవుని దూత తనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటున్నాడు? ఇదిగో యెహోవా నీ మొరను వినను. ఏం మొర పెట్టుంటుంది ఆవిడ? అయ్యా, నాకు చక్కటి బిడ్డ పుట్టాలి, ఈ అరణ్యంలో నేను చచ్చిపోతే నా బిడ్డ కూడా చచ్చిపోతాడేమో, నేను ఒంటరిని అయిపోయాను, నా ఒంటరి జీవితంలో నాతో పాటు నా బిడ్డ కూడా చచ్చిపోతే ఎలా అని మొర్ర పెట్టుంటుంది. వెంటనే దేవుని దూత ప్రత్యక్షమై అక్కడ యెహోవా నీ మొర విన్నాడు. ఏమండి, దేవుడు మన మొర్ర తప్పకుండా వింటాడండి. మనము దేవునికి మొర్ర పెట్టినప్పుడు, నీకు బిడ్డలు కావలసినప్పుడు నీవు దేవునికి మొర్ర పెట్టాలి. ఎవరికి మొర్ర పెట్టాలి? దేవునికి మొర్ర పెట్టాలి. దేవునికి మొర్ర పెడితే ఆయన తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు. మాకు అనుగ్రహించిన దేవుడు మీకు ఇవ్వడా? ఇస్తాడు ఖచ్చితంగా. ఏమండి, ఖచ్చితంగా ఇస్తాడు. కానీ మనం మొర్ర పెట్టడం నేర్చుకుంటే, కన్నీటితో ఆయన వైపు చూడటం నేర్చుకుంటే, ఆయన పాదాలు పట్టుకోవడం నేర్చుకుంటే, హాగరు మొర్ర విన్న దేవుడు నీ నా మొర్ర కూడా వింటాడు. అక్కడ ఖచ్చితంగా చెబుతున్నాడు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెడతావు. మొర్ర పెట్టే వాళ్ళకి దేవుడు ఖచ్చితంగా పేరు చెబుతాడు. అర్థమవుతుందా మీకు? ఏమండోయ్, ఎవరైతే పిల్లలు కావాలని దేవుని అడుగుతున్నారో, ఎవరైతే మొర్ర పెడతారో, మొర్ర పెట్టడం అంటే యేసయ్యా నాకు బిడ్డలు దయచేయి, యేసు నామములో ప్రార్థిస్తున్నాడు తండ్రి అంటే కుదరదు. ఏం చేయాలా? కన్నీటితో అడగాలి, ఆయన పాదాలు పట్టుకోవాలి, సమయం గడపాలి. నాకు ఇప్పుడు ఈరోజు సమయం లేదు నాయనా, చుట్టాలింటికి వెళ్ళాలి, లేకపోతే బంధువుల ఇంటికి వెళ్ళాలి, ఈరోజు ప్రార్థన ఎక్కడ గడుస్తుంది, ఈ రోజున పనికి వెళ్ళి ఆలస్యం అయిపోయింది, అలసిపోయాను, ప్రార్థన చేయనంటే కుదరదు. నీ మొర్ర అంటే దేవుడు అది ఇచ్చేదాకా నీవు ప్రార్థన చేయాల్సిందే. దేవుడు కార్యం చేసేదాకా, దేవుడు మాట్లాడేదాకా నీవు ప్రార్థన విడిచిపెట్టకూడదు. అర్థమవుతుందండి? బిడ్డలు లేని వారికి చెబుతున్నాను ఈ మాట. బిడ్డలు లేని వారు మీరు ఖచ్చితంగా మీ భార్య భర్తలు ఇరువురు దేవుని సన్నిధిలో మీ గృహములో కలిసి కన్నీటితో దేవునికి మీరు మొర్ర పెట్టి తీరాలి. అప్పుడు దేవుడు తప్పకుండా మీకు పుట్టబోయే బిడ్డ పేరు చెబుతాడు. మాకు చెప్పలేదా దేవుడు? చాలా మంది అనుకుంటారు, భలే విచిత్రంగా ఉందే మీ అబ్బాయి పేరు. దేవుడు చెప్పే పేరు గమ్మత్తుగా ఉంటుంది.
వాగ్దాన ప్రిన్సా? అబ్బో, మీరు ఎక్కడైనా వెతికి చూడండి, ఈ పేరు కనపడదు. గూగుల్లో వెతికినా కూడా దొరకదు. ప్రిన్స్ అనే మాట దొరుకుద్ది, కానీ వాగ్దాన ప్రిన్స్ అనే మాట దొరకదు. ఎందుకని ఆ పేరు పెట్టామంటే మాకు వచ్చిన ఆలోచన కాదది. ఇదిగో దేవుడు దర్శనంలో చూపించాడు ఆ పేరు మాకు. దేవుడు దర్శనంలో చూపించిన పేరు గనుక, ఆయన వాగ్దానం చేసి ఇచ్చిన బిడ్డ గనుక ఆ బిడ్డకి వాగ్దాన ప్రిన్స్ అని పెట్టాం. దేవునికి స్తోత్రం. అంటే మేమేదో గొప్ప అని చెప్పం. మనం దేవునికి మొర్ర పెడితే దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయో చెబుతున్నాను మీకు సాక్ష్యంగా. అర్థమవుతుందండి? మనం ఈ రోజున మొర్ర పెట్టే అనుభవంలోనికి వెళ్ళాలి. మొర్ర పెడితే దేవుడు మాట్లాడతాడు మనతో. మన మొర్ర పెడితే, మన మొర్ర దేవుని వద్దకు చేరితే దేవుడు చేసే కార్యాలు ఆశ్చర్యంగా ఉంటాయి. దేవుడు చేసే కార్యాలు అద్భుతంగా ఉంటాయి. అందుకని హాగరు ఒంటరిగా అరణ్యంలో ఏడుస్తూ మొరపెడుతూ ఉంటే దేవుని దూత చెప్పాడు, ఏమని? నీవు గర్భవతిగా ఉంది, అప్పటికే నెలలు నిండుతూ ఉన్నాయి, అప్పటికి నీవు తప్పకుండా కుమారునికని ఇష్మాయేలుని పేరు పెడతావు. అతని జీవితం ఎలా ఉంటుందో, అతని భవిష్యత్తు ఎలా ఉంటుందో, అతని కడుపున ఎంతమంది రాజులు పుడతారో అన్నీ దేవుడు చెప్పాడు. ఏమండి? ఎందుకని ఇవన్నీ జరిగినాయి అనంటే ఆ తల్లి చేసిన ప్రార్థన, ఆ తల్లి చేసిన మొర్ర పెట్టే అనుభవం. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. అదే ఆదికాండంలో 21వ అధ్యాయము 17వ వచనం చదవండి ఒకసారి. దేవుడు ఆ చిన్నవాణి మొరను వినెను. చాలండి. ఏ చిన్నవాణి? ఇందాక మనం చెప్పుకున్నాంగా, హాగరు మొర పెడితే దేవుడు బిడ్డనిస్తానని పేరు చెప్పాడు, ఇష్మాయేలు. ఆ బిడ్డ పుట్టిన తర్వాత, ఆ బిడ్డకు పేరు పెట్టిన తర్వాత మరలా ఈ హాగరు తన బిడ్డతో ఏం చేయబడ్డారు? ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తే, అబ్రహాము గృహం దగ్గర నుంచి బయటకు వచ్చేసినప్పుడు అరణ్యములో అంత దూరములో ఆ బిడ్డను పడవేసి, మంచినీళ్ళు లేక దాహం 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 అని అరుస్తూ తన బిడ్డ చనిపోతాడేమో ఆ చావును చూడలేక అల్లంత దూరాన ఆ బిడ్డను పడవేసి ఒక పక్కన కూర్చుని ఏడుస్తా ఉందట. అప్పుడు ఆ బిడ్డ ఏమి నేర్చుకున్నాడు తెలుసా? తల్లి దగ్గర ఏమి నేర్చుకున్నాడండి? దేవునికి మొర్ర పెట్టడం నేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన తల్లిదండ్రులారా, మీరు మొర్ర పెట్టాలి. మీ బిడ్డలకు కూడా ఎలా మొర్ర పెట్టాలో నేర్పించాలి. ఎలా నేర్చుకుంటారు వాళ్ళు? మీరు మొర్ర పెడితే బిడ్డలు కూడా తప్పకుండా మీతో పాటు ఎలా మొర్ర పెట్టాలో వాళ్ళు కూడా నేర్చుకుంటారు. మనం ప్రార్థన చేయకపోతే మన బిడ్డలు ప్రార్థన చేస్తారా? మన వాక్యం చదవకపోతే మన బిడ్డల వాక్యం చదువుతారా? మనము దేవుని స్తుతించకపోతే మన బిడ్డలు దేవుని స్తుతిస్తారా? మనమే దేవుని సన్నిధికి రాకపోతే మన బిడ్డలు దేవుని సన్నిధికి వస్తారా? ఇక్కడ చెబుతున్నాడు స్పష్టంగా, ఆ చిన్నవాణి మొరను దేవుడు విన్నాడట. చిన్నపిల్లల మొర కూడా వింటాడా? ఆయన ఎంత గొప్ప దేవుడు అండి. చిన్నపిల్లలకి ప్రార్థన చేయడం వస్తుందండి. వాళ్ళు మూలగడం తప్ప అని ఏడుస్తుంటాడు. మాట కూడా సరిగా వచ్చిన సందర్భం కాదు అది. దేనికోసం ఏడుస్తున్నాడు తెలుసా? మంచినీళ్ళ కోసం ఏడుస్తున్నాడు. అక్కడ దాహం కోసం ఏడుస్తున్నాడు. చిన్న పిల్లల మొరను వింటాడు ఆయన. అందుకని మీ చిన్న పిల్లలకి ప్రార్థన నేర్పించండి. మీ చిన్న పిల్లలతో ప్రార్థన చేయించండి. మీకు ఏది కావాలో మీ బిడ్డలతో ప్రార్థన చేయించారనుకోండి, అతి త్వరగా దేవుడు ఆ కార్యాన్ని జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తావు లేరా? ప్రార్థన తెచ్చుకొస్తావా? ప్రార్థన చేస్తావా? వాక్యం వింటావా? ఊరుకో. ఇవాళ అసలే ఆదివారం, నువ్వేమో ప్రార్థన చేస్తావు, ఏం వాక్యం వింటావు? పడుకో ఇవాళ ఇంటి దగ్గర, లేకపోతే టీవీ చూడు అని కొంతమంది ఏం చేస్తారు? పిల్లల్ని ప్రార్థన చేయనివ్వకుండా, ప్రార్థన నేర్చుకోనివ్వకుండా వాళ్ళకి టీవీగా అప్పగిచ్చేస్తారు. అలా చేయకూడదు. మనకు త్వరగా కార్యం జరగాలంటే బిడ్డలతో ప్రార్థన నేర్పించండి. చిన్న బిడ్డలతో ప్రార్థన చేయించండి. చిన్న బిడ్డలతో మొరపెట్టించండి దేవునికి. తప్పకుండా దేవుడు విని వెంటనే కార్యాన్ని చేస్తాడు. మనం దినవృత్తాంతాల మొదటి గ్రంథంలోకి వెళితే 5వ అధ్యాయము, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం ఒకసారి. యుద్ధమందు వారు దేవుడికి మొర్ర పెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర్ర ఆలకించెను. దేవునికి మహిమ కలుగును గాక.
గమనించండి, మనం మొర్ర పెట్టడం అంటే ఏదో కూర్చుని ఏడుస్తూ ఉంటే సరిపోదు. మనం నమ్మిక ఉంచి మొర్ర పెట్టాలట. ఏముంచాలి? మన విశ్వాసంతో మొర్ర పెట్టాలట. దేవుడి కార్యం చేస్తాడని నమ్మకంతో ఆయన వైపు చూసి మనం మొర్ర పెడితే తప్పకుండా దేవుడు ప్రతి పరిస్థితిని ఆయన మారుస్తాడు. అక్కడ అదే మాట చూస్తున్నాం, వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర్రను విన్నాడు. నమ్మకం లేకపోతే జరగదా? జరగదు ఖచ్చితంగా. అదేంటండి మా వాళ్ళు ప్రార్థన చేస్తే ఏమవుతుంది అంటున్నారండి? ప్రార్థన వల్ల ఇవన్నీ అయిపోతాయా? ప్రార్థన వల్ల రోగం తగ్గిపోద్దా? ప్రార్థన చేస్తే బిడ్డలు పుట్టేస్తారా? ప్రార్థన చేస్తే కార్యం జరిగిపోద్దా? ప్రార్థన చేస్తే ఎటువంటిదైనా జరిగిపోద్దా అని అంటున్నారండి అని కొంతమంది అంటుంటారు. ఎందుకని ఆ మాట అంటారంటే వారికి సందేహం ఉంది కనుక, వారి నమ్మరు కనుక వారు ఆ మాటలు చెబుతుంటారు. నమ్మకుండా నీవు ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకు ప్రతిఫలం కలగదు ఎప్పటికీ. మనం నమ్మాలి. అందుకని వాక్యంలో రాస్తున్నాడు, దేవుని సన్నిధికి వచ్చే ప్రతి వాడు దేవుని నమ్మి దేవుడి కార్యము చేస్తాడని నీవు దేవుని సన్నిధిలోనికి వచ్చి నీవు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు దేవుడు తప్పకుండా సమాధానము ఇస్తాడు. ప్రియమైన వాళ్ళారా, దేవుని కార్యం జరగట్లేదంటే ఎలా జరుగుతుంది? మనం నమ్మకం ఉంచకుండా, మన విశ్వాసం ఉంచకుండా, మన విశ్వాసంతో దేవునికి మొర్ర పెట్టకుండా అవుతుందా అండి? ఇప్పుడు ఉదాహరణకు డాక్టర్ ఉన్నాడు అనుకోండి, డాక్టర్ దగ్గరికి మన మందుల కోసం వెళ్తాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు ఇచ్చిన తర్వాత ఆ మందులు ఎదురుగా పెట్టుకుంటే మనకున్న వ్యాధి తగ్గుతుందా? ఏమండి, ఏం చేయాలి? ఆ మందు మనం వేసుకున్న తర్వాత చేదుగా ఉందనుకోండి, చేదుగా ఉందని మానేస్తే తగ్గుతుందా రోగం? ఇబ్బందిగా ఉంది, నేను ట్యాబ్లెట్ వేసుకుంటే వాంతులు అయిపోతున్నాయి అని మానేస్తే తగ్గుతుందా రోగం? తగ్గదు. ఆ బాధ నుంచి విడుదల పొందుకుంటామా? పొందుకోలేం. అలాగే మనము దేవుని దగ్గర సమయం గడపకుండా, విశ్వాసం ఉంచకుండా, దేవుని సన్నిధిలో సమయం గడిపి విశ్వాసంతో మొరపెట్టకుండా దేవుని కార్యం మన జీవితంలో చూడటం అనేది అసాధ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి, మనం నిట్టూర్పు విడిస్తే ఆయన చూస్తూ ఉన్నాడు. మనం మొరపెడితే ఆయన ఆలకించకుండా ఉన్నాడు. ఆయన బొమ్మ కాదండి వినకుండా ఉండటానికి. ఆయన కన్ను నుండి చూచే దేవుడు, చెవులు ఉండి మన ప్రార్థన ఆలకించే దేవుడు, నోరు ఉండి మనం ప్రార్థన చేసినప్పుడు సమాధానం ఇచ్చే దేవుడు, మనం ఆపదలో ఉన్నప్పుడు మన యొద్దకు వచ్చి మనల్ని విడిపించి రక్షించే దేవుడు ఆయన. కనుక దేవుడు అంత సర్వశక్తిమంతుడైన దేవుడు మనం కలిగి ఉండి మనం ఎందుకని దేవునికి మొర్ర పెట్టలేకపోతున్నాం? ఒక్కసారి ఈ రోజున మనం చాలా జాగ్రత్తగా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. చాలా యుద్ధాలు మనకు ఎదురవుతాయి, చాలా పరిస్థితులు మనకు ఎదురవుతాయి, చాలా ఇబ్బందులు మనకు ఎదురవుతాయి. ప్రతి సందర్భంలో మనం ఏం చేయాలట? దేవుని వైపు మాత్రమే చూడాలి. సలహాలు అడగొద్దు ఎవరిని దయచేసి. ఇలా ఉంది నేనేం చేయాలని అడిగావా? నీవు అవిశ్వాసంతో కూడిన సలహాలు ఇస్తారు బయట లోకంలో. దేంతో కూడిన సలహాలు ఇస్తారు? పిల్లలు పుట్టలేదా? ఫలానా చోటకెళ్ళి ఏదైనా కట్టామనుకో వెంటనే పిల్లోడు పుట్టేస్తాడంటారు. జరుగుతుందా? మొన్న ఒక వీడియో సోషల్ మీడియాలో ఒక వీడియో చూశాను నేను. అదేంటంటే కొన్ని లక్షల మంది బిడ్డలు లేని వారు హైదరాబాద్లో ఉన్నారట. ఎక్కడ? హైదరాబాద్ పట్టణంలో కొన్ని లక్షల మంది. అక్కడెవరో ఒక స్వామీజీ ఏదో గుళ్ళో ఫలానా తీసుకుంటే మీకు బిడ్డలు పుడతారు అని చెప్పగానే కొన్ని లక్షల మంది అక్కడికి వెళ్ళారట. దానికోసం తెగ తోసేసుకుంటున్నారు జనాలు, కిక్కిరిసిపోయారు. జనాలకి ఏం కావాలంటే ఈజీగా అయిపోవాలి. ఏదేమైపోవాలి ఈజీగా. వాళ్ళు ఏం చేయకూడదు, ఏదైనా ఎదటోళ్ళు చేసేయాల. అలా ఉంటే ఎలా జరుగుతుంది? మనం చేయాలి కదా, కావాల్సింది మనకి, చేయాల్సింది మనం. దేవుడు మనకి కార్యం చేయాలి అంటే మనం ప్రార్థన చేయాలి. కొంతమంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కొంతమంది ఏమంటారు తెలుసా? ఫోన్ చేసినా నా దగ్గరికి వచ్చిన, పాస్టర్ గారు నా సంగతి చూసుకోండి. ఏం చూడాలంట? వాళ్ళ సంగతి చూడాలంట. అంటే వాళ్ళ అర్థం ఏంటంటే నా గురించి మొత్తం భారం అంతా మీదే, నా రోగ భారం మీదే, నా బాధ భారం మీదే, నా ఆర్థిక పరిస్థితుల భారం నీదే, నా కుటుంబంలో పరిస్థితుల భారం నీదే, నా పాప భారం నీదే, అన్నీ నీయే, నువ్వే చూసుకో. మరి నువ్వేం చేస్తావమ్మా? నువ్వు చేస్తా ఉంటే నేను చూస్తా ఉంటానయ్యా. అవుతా? ఇలాగే కదండి ఉన్నారు చాలా మంది.
అసలు కార్యం జరగవలసిన వాడు ప్రార్థన చేయకుండా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఏముంటుంది చెప్పండి? అబ్బే పాస్టర్ గారిలో ఏం పసలేదండి. పాస్టర్ గారు ప్రార్థన చేశాడు కానీ ఏమి ఇక నుంచి నేను అనుకుంటే ఎవరైనా వచ్చినప్పుడు తోసేయాలన్నమాట. వెనక్కి తోసేస్తే వాళ్ళు పడిపోతే, అబ్బా పవన్ పాస్టర్ గారు చెయ్యి వేస్తే పడిపోతున్నారంతే. ఎలకంతలుగా పడిపోతున్నారంతే. ఎవరైనా ఉన్నారా అట్లాంటి వాళ్ళు? పవన్ పాస్టర్ గారు చెయ్యి వేస్తే వెనకబడిపోవాలంతే. అలా పడేస్తే నమ్ముతారేమో మరి జనాలు. ఎందుకు అలాంటిది మళ్ళా? ఏమండి ఉపయోగం ఏమైనా ఉంటుందా అలాంటి దానివల్ల? జాగ్రత్తగా మనం పరిశీలన చేయవలసింది. మనము మొర్ర పెట్టకుండా దేవుడు మనకి కార్యం చేయటం సాధ్యం కాదండి. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు అందరూ కలిసి నిట్టూరు పిడిచారా, లేకపోతే కొంతమంది ఇంటి పెద్దలు ఒక్కటే నిట్టూరు పిడిచారా? ఏమండి అందరూ పిల్ల పీసు పెద్ద అందరూ కలిసి నిట్టూరు పిడిచారు. అక్కడ అందరూ కలిసి ప్రార్థన చేశారు. ఇక్కడ కూడా యుద్ధం సమయంలో అక్కడున్న ప్రజలందరూ కూడా కూడుకొని ఆయన యందు నమ్మిక ఉంచి ఏం చేశారట? మొర్ర పెట్టారు. మొర్ర పెట్టకపోతే పని జరగదు. ప్రార్థన చేయకపోతే కార్యము జరగదు. ఏమండి మనం ఇంకెంతకాలం లోక సంబంధమైన వాటి మీద ఆధారపడదాం? ఇక నుంచైనా మనం దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను చూడండి. అదే దినవృత్తాంతాల గ్రంథం 2వ దినవృత్తాంతములు 18వ అధ్యాయం 31వ వచనం. కాగా యెహోషాపాతు కనబడుటతోనే రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు అనుకుని యుద్ధము చేయుటకు అతనిని చుట్టుకొనిరి గాని యెహోషాపాతు మొర్ర పెట్టినందున యెహోవా అతనికి సహాయము చేసెను. దేవుడు అతని యొద్ద నుండి వారు తొలగిపోవునట్లు చేసెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మొరపెట్టడం అంటే గట్టిగా అరిచేశాడు, గట్టిగా ఏడుస్తూ కేకేస్తాడు. దేవా నన్ను జ్ఞాపకం చేసుకో అని గట్టిగా కేక వేసి ఎప్పుడైతే మొరపెట్టాడో దేవుడట అతనికి ఏం చేశాడు చెప్పండి? సహాయం చేశాడు. ఇప్పుడు వారికి చేసిన దేవుడు మనకు చేయడా? తప్పకుండా చేస్తాడు. మరి వారు ఎలా చేశారో అలాగ మనం చేస్తే తప్పకుండా దేవుడు మన పట్ల కూడా కార్యము చేయకుండా మానడు. ప్రియమైన వారు, విశ్వాసంతో మనం కూడా మొర్ర పెడదాం దేవునికి. విశ్వాసంతో మనం కూడా దేవుడి వైపు చూద్దాం. ఎటువంటి పరిస్థితినైనా ఆయన మార్చగలడు. ఎటువంటి రోగమునైనా ఆయన స్వస్థపరచగలడు. ఎటువంటి దోషాన్నైనా ఆయన తీసివేయగలడు. ఎటువంటి శాపాన్నైనా ఆయన కొట్టివేయగలడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనకు లోకంలో ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క డాక్టర్ లాగా అవసరం లేదు. అన్ని పార్టీలకు ఒకే దేవుడు. అన్ని సమస్యలకి ఒకే ఒక పరిష్కారం యేసయ్య ఒక్కడే. దేవునికి స్తోత్రం. అది ఎటువంటి సమస్య అయినా ఆయన చేయనిది ఏది ఉండదు, ఆయన పరిష్కరించినది ఏది ఉండదు, ఆయనకి అసాధ్యమైనది ఏది ఉండదు. అసలు అబ్రహాముతో ఒక మాట మాట్లాడినప్పుడు నాకు ఏమొస్తుందంటే నా వెంట్రుకలు ఇలా నెక్కబడుస్తాయి, గూస్ బంప్స్ వస్తాయి నాకు. ఆ మాట చదివినప్పుడల్లా సర్వశక్తి గల దేవుడినైనా నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అంటాడు ఆయన. ఏమండి మేము ప్రార్థన చేసేటప్పుడు కూడా అదే మాట ఎత్తి ప్రార్థన చేసేవాళ్ళం. బిడ్డల కోసం ప్రార్థించినప్పుడు సర్వశక్తి గలవాడనైనా నాకు ఈ ప్రపంచంలో అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని ప్రశ్న వేస్తారండి. అబ్బా అటువంటి సవాలుగా ప్రశ్న వేసేవాడు ఈ ప్రపంచంలో ఎవడున్నాడు చెప్పండి? ఏమండి ఎవరి దగ్గరైనా డౌట్గా చెప్తారు. ఇదంటే అంతా కొన్ని రోజులు వాడాలండి, కొన్ని రోజులు వాడాక పరిస్థితిని బట్టి చూద్దామని అంటారు. కానీ యేసయ్య అలా అనడు. నేను దీని గురించి ఆలోచించి చెప్తానులే అనడు. నేను దీన్ని కొంతకాలం చెక్ చేసి చెప్తానులే అనడు. ఆయన కార్యము వెంటనే చేయగలడు. ఎప్పుడు చేస్తాడు అంటే మనము ఆయన పాదాలు పట్టుకుని మనం ఆయనకి మొర్ర పెట్టినప్పుడు ఖచ్చితంగా చేస్తాడు. ప్రియమైన వాళ్ళారా, దేవునికి స్తోత్రం. యెహోషాపాతు ఏం చేశాడు? వెంటనే మొర్ర పెట్టాడు దేవునికి. దేవుడు వెంటనే అతనికి ఏం చేశాడు చెప్పండి? సహాయం చేశాడు. ఆఖరి మాట మనం చదువుకుని ముగించుకుందాం. నిర్గమాకాండంలోకి వెళ్దాం ఒకసారి. నిర్గమాకాండం
2వ అధ్యాయం 24, 25 వచనాలు చదవండి. కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీలను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. దేవునికి స్తోత్రం. నీవు మూలుగులు పెడితే, నీవు మూలుగుతూ ప్రార్థిస్తే ఎలా ప్రార్థన చేయాలండి? మూలుగుతూ. గొవ్వ మూలుగుతా ఉంటుంది. ఎప్పుడు మీరు చూడండి, పావురం ఎప్పుడు చూసినా మూలుగుతా ఉంటుంది. గుర్ర 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 అంటూ ఉంటుంది. ఏ పక్షి కళ్ళల్లో కూడా నీళ్లు కనపడవు, కానీ పావురమ కళ్ళల్లో ఎప్పుడు నిత్యము నీళ్లు ఉంటాయి. కళ్ళల్లో మీరు ఎప్పుడైనా చూసినప్పుడు గమనించండి, పట్టుకునైనా చూడండి. దాని కళ్ళల్లో ఎప్పుడు ఏముంటాయి? నీళ్లుంటాయి. ప్రతి క్రైస్తవుడి కళ్ళల్లో ఎప్పుడు నీళ్లు ఉండాలి. కళ్ళల్లో నీళ్లు కలిగి ఎప్పుడు దేవునికి మొర్ర పెడుతూ అయ్యా 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 అని ప్రతి సందర్భంలో దేవుని జ్ఞాపకం చేసుకోమని మనం అడుగుతూనే ఉండాలి, మూలుగుతూనే ఉండాలి. మీకు బాగా అర్థం కావాలంటే జ్వరం వచ్చినప్పుడు, చలి జ్వరం వచ్చినప్పుడు ఏమంటారు? అంటుంటారు కదా, అది మూలుగుడు అంటే. అలా మూలగాలి. ఆ మూలుగులంట దేవుడు వింటాడు. మూలగటం నేర్చుకోవాలి మనం. ఏడుస్తూ మొరపెట్టడం నేర్చుకోవాలి మనం. నిట్టూర్పులు విడవటం నేర్చుకోవాలి మనం. అప్పుడు దేవుడట వారిని చూచాడట. ఎవరిని? ఇశ్రాయేలు ప్రజలు. అంటే అప్పుడు వరకు వాళ్ళు నిట్టూర్పులు విడవలేదా? అప్పుడు వరకు వారు మొరపెట్టలేదా? అప్పుడు వరకు మూలగలేదంటే ఇవేం చేయలేదు వాళ్ళు. సరిపెట్టుకుంటున్నారు రోజు కూడా. ఏం చేస్తాంరా, ఐగుప్తు దేశం వచ్చాంగా, మనకి కర్మ కాలిపోయింది, కర్మకు తగ్గ ప్రతిఫలం అనుభవించాలిగా, ఏం చేస్తాం అని అనుకుంటున్నారట. కొన్ని తరాలు వెళ్ళిపోయినాయి అట్లా. కానీ తర్వాత తరములో కొంతమంది ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా కలిసి, రే మనం ఇలా చేయడం మంచిది కాదు, మనం దేవునికి మొర్ర పెడదాం అనుకున్నారట. మనం మూలుగులు పెడదాం, ఆయన తప్పకుండా ఆలకిస్తాడు అని మూలుగుతూ 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 ఉన్నప్పుడు ఆ మొర్రను మూలుగులను విన్న దేవుడు వారిని చూచి వారి యందు లక్ష్యముంచాడు. లక్ష్యముంచడం అంటే అర్థం ఏంటో తెలుసా? వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. వారికి ఏం కావాలో ఇద్దాం అనుకున్నాడు. అది లక్ష్యం చేయడం అంటే. మన బిడ్డలు కూడా చాలాసార్లు మనం బయటికి తీసుకెళ్ళినప్పుడు ఏడుస్తూ ఉంటారు కదా. ఏడ్చి 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 చివరిలో మూలుగుతారు. మూలిగి ఎప్పుడు వస్తుంది తెలుసా? బాగా ఎక్కువ సమయం ఏడ్చినప్పుడు మాత్రమే మూలుగు వస్తుంది. మనం అనుకుంటే రాదు. ఏమండి? బాగా ఎక్కువ ఎక్కి వెక్కి వెక్కి ఏడ్చినప్పుడు చివరిలో అంటారు కదా, అది మూలుగు. మన బిడ్డలు ఏడుస్తూ ఉంటే, మన బిడ్డలు మూలుగుతూ ఉంటే మన హృదయం కరిగిపోదా? వాడు అడిగింది ఏదో విధంగా వాడికి ఇవ్వాలని మనం కొనిపెడతాం కదా. కొన్న తర్వాత వాడి ముఖంలో సంతోషం ఎలా ఉంటుందో తెలుసా? వర్ణనాతీతం. అది లక్ష్యం ఉంచడం అంటే. అది వాళ్ళకి ఏది కావాలో అది ఇవ్వాలనుకున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. వారికి ఉన్న బాధ ఏంటి? వెట్టి చాకరీ. వెట్టి చాకరీ నుంచి బయటికి రావాలి, బానిసత్వం నుంచి బయటికి రావాలి. అది చూచిన దేవుడు వారి యందు లక్ష్యముంచి వారి కొరకు దేవుడు ఎవరితో మాట్లాడాడో తెలుసా? మోషేతో మాట్లాడాడు డైరెక్ట్గా వెళ్ళి. దేవునికి స్తోత్రం. చూసారండి, మనకి కావాల్సిన అవసరం తీర్చడానికి స్వయంగా దేవుడు రాడు. ఏమండోయ్ వింటున్నారా? స్వయంగా దేవుడు రాడు. ఎవరో ఒక్కరితో మాట్లాడి వారిని పంపిస్తాడు మన దగ్గరికి దేవుడు. కనుక ఈ రోజున మనం నిట్టూర్పు విడవటం, దేవునికి మొర్రపెట్టడం, మూలుగులీడి ప్రార్థన చేయటం, ఈ రోజున మనం దేవుని సన్నిధిలో నేర్చుకుని మన గృహాలకు తిరిగి వెళదాం. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిడిలో దీవించి ఫలింప చేయనుగాక. ఆమేన్, ఆమేన్. అందరం కూడా మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. వెత్తబడిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరం.